హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికైతే గ్యార్మీ ఊరి నుంచి అయితే పానెంకి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. మొత్తానికైతే గ్యార్మీ వంటకాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను వచ్చేసరికి గ్యార్మీ వంటకాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేనేమంటే కొద్దిగా ఆలస్యంగా అయితే వచ్చిన ఫ్రెండ్స్. నేను ఊరి నుంచి అయితే వచ్చేసరికి అయితే వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇక్కడ అయితే వంటకాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇదిగోండి, ఆల్రెడీ మటన్ అయితే వండుతుంది. కొద్దిగా ఆలస్యం అయింది. ఏమంటే పొట్టెలు కోసేది వీడియో మాత్రం తెలియకపోయినా నేను. సూపర్గా వంటలు అయితే సూపర్గానే ఉంటున్నాము. వంటేది ఎవరో కాదు, వంట వండేది అయితే ఎవరో కాదు ఫ్రెండ్స్, మా సొంతం బాబాయే వంట వండేది అయితే. మీరు కూడా ఎవరన్నా యాద ఫంక్షన్లకైనా వంట చేయించుకోవాలన్నా కూడా కింద నెంబర్ పెడతాను, చూడండి, కాల్ చేయండి. ఇదిగోండి, ఈయనే మా బాబాయ్. చిన్న ఫంక్షన్లు కానీ ఏమైనా వంట వండాలన్నా కానీ, పెళ్ళిళ్ళకైనా కానీ, ఫంక్షన్లకైనా కానీ, ఏ దానికైనా వంట అయితే ఎటు సూపర్గా అయితే చేశాడు. అసలు మీరు ఒకసారి తిని చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత టేస్ట్ ఉంటుంది. అసలు కింద నంబర్ పెడతా, కాల్ చేసి ఏమైనా కాల్ చేసి పిలిచండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే పక్కిరోళ్ళని కూడా పిలిపించినాం. ఎందుకంటే వాళ్ళు దేవుని గురించి బాగా చెప్తారన్నమాట. ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే దేవుని గురించి బాగా చెప్తారు. అందుకే మేము పక్కిరోళ్ళని కూడా పిలిపించినాం అన్నమాట. ఎందుకంటే దేవుని గురించి పాటలు అయితే బాగా పడతారు వాళ్ళు. ఇట్లా దేవుని బాగా పడతారు. అది కాక డ్రమ్స్ కానీ పెట్టినాం ఫ్రెండ్స్. అది జెండాలు పోతే ముందర అయితే మనం డ్రమ్స్ అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట. అసలు ఏ టు జెడ్ అయితే దేవుని గురించి ఎంత బాగా పాడతారంటే వాళ్ళు అసలు సపరేట్గా అయితే వాళ్ళకి సపరేట్ మళ్ళీ అంత బాగా పడతారు దేవుని గురించి అయితే పాటలు. ఎందుకంటే ఇవి ఇంట్లో మనం చదివించినా కానీ మన ఇంట్లో అనేది బాగా సంతోషంగా, ఎప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రాకుండా, ఏమైనా కష్టాలు రాకుండా బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. జెండాలు అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాము. ఎందుకంటే పెద్ద జెండాలు కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతాయని ఇంకా ఒక 10 నిమిషాల ముందు అయితే స్టార్ట్ చేసినాము. ఎందుకంటే మామూలు జెండాలు కావు ఇవి, అందరికన్నా కొద్దిగా పెద్ద జెండాలు అన్నమాట. అది చూడండి, క్వాలిటీ కూడా ఎట్లా ఉంది చూడండి, అసలు సూపర్గానే ఉంది అసలు జెండాలు. పెద్ద జెండాలు కాబట్టి కొద్దిగా అంతా డెకరేషన్ మొత్తం చేసేలోపు కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా ఒక 10 నిమిషాలు అయితే ముందే స్టార్ట్ చేసాం. ఆడికి ఆలస్యం అయిపోయింది మొత్తం. అంటే ఇంకా పక్కన వాళ్ళు కూడా జెండాలు ఎక్కించారనమాట. వాళ్ళు కూడా రానికి ఇవి కట్టెలు అనేవి పెద్దవి, జెండా కట్టెలు అనేవి పెద్ద కట్టెలు. అవి ఒక్కొక్క కట్టె వచ్చేసి 60 అడుగుల దాకా ఉంటాయి. అందుకే మనం రోడ్డుకి అడ్డం నిలబడి ఏం రాకుండా అని తొందర అయితే కట్టాలన్నమాట అన్నీ. అందుకే ఒక 10 నిమిషాలు ముందే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మనమైతే. జెండాలు అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు దానిపైన దేవుని పేర్లు, జెండాల పైన దేవుని పేర్లు అయితే ఇంకా సూపర్ ఉన్నాయి అసలు. అది కాక పక్కరిల్లు కూడా ఇంకా దేవుని పాట జెండాలు ఇంకా దర్శనం చేసినప్పుడు అయితే, జెండాలు ఎక్కిస్తున్నప్పుడు అయితే ఇక్కడ పక్కరిల్లు ఇంకా బాగా దేవుని గురించి చెప్తూనే ఉంటారు ఇంకా ఆపే వరకు.
దర్గా కాడికి అయితే ఇంకా బయలుదేరిపోతున్నాం. చూడండి మొక్క జెండా మంచి ఎత్తు ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూపిస్తాం మీకు. ఇక్కడి నుంచి కింది మింది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దాదాపు 46 అడుగులు కట్టిన ఉంటాయి. ఇవి పెద్ద జెండాలు కాబట్టి ఆమె ఉండాలి కంపల్సరీ దగ్గర. ఇంకా బయలుదేరిన దర్గా కాడికి అయితే బయలుదేరిన ఫ్రెండ్స్. ఇంకా ఇంటికాడ నుంచి డ్రమ్స్ గిమ్స్ ఇంకా పకిరళ్ళు మొత్తం ఇంకా ఎగుజని సూపర్గా అయితే చేస్తాను గర్మీ అయితే. సంవత్సరం అయితే మా అన్న సూపర్గానే చేస్తాడు గర్మీ. ఈ సంవత్సరం కాదు, సంవత్సరం అయితే చేస్తారు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పగా చేయండి గర్మీ పండుగలకి. ఇంకా నేను అప్పుడు చేసేది ఇంకా నాదే సింపుల్గా చేస్తాను నేను ఉన్న కాడికి అంతే. మనం డబ్బు ఉంటేనే మనం గర్మీ పండుగ గ్రాండ్గా చేయాలి. మనం డబ్బు లేకుంటే మామూలు సింపుల్ కొద్దిగా మటన్ తీసుకొచ్చి పూజ చేయాలంటే ఏమంటే కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. అట్లా అనమాట. మీరు పోయినసారి మా అన్న చేసినాడు చూడండి, ఒక రకంగా చేసినాడు ఆయన. మా ఆయన కూడా బాగానే చేశాడు. నేను ఇంకా ఆమెను కూడా చేయలేను. రాత్రి అయితే బయలుదేరినాం ఎందుకంటే జెండర్ కాబట్టి రాత్రి బయలుదేరాలి. దానికి మామూలు మధ్యాహ్నం లే. జెండాలు అయితే పెద్దగా బాగున్నాయి అసలు. ఎందుకంటే ఇవి కానీ జెండాలు దర్గా కానించి తెచ్చినాయి అన్నమాట. కట్టెలు వాళ్ళకే పోతాయి ఇప్పుడు. ఓకే
బాబు ఏం చేసినారు అసలు. దర్గాలు జెండా దర్గా కాడికి అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబు మామూలు ప్రక్రియ అయితే మామూలుగా చేయాలి అసలు సూపర్గా చేసినారు. మంచిగా షాక్ అయిపోయినా అసలు. దర్గా జెండలు దర్గా కాడికి వెళ్ళాలి. ఇంకా అయిపోయిన టైం అడిగే సుమారుగా టైం అయింది. ఎందుకంటే ఇంకా మళ్ళీ అన్నం తినేది అన్నమాట. మళ్ళీ అక్కడ చాలామంది వెయిట్ చేస్తారు. జెండలో దర్గా కాడికి వెళ్ళినాక పూజ చేసి అన్నం ఆడ పెట్టాలన్నమాట. చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి జెండలు. ఇది దర్గా అనమాట. ఎన్ని జెండాలు అయితే ఉన్నాయో సూపర్ దర్గా. మనం పాండ్యంలోనే దర్గా ఇది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సంవత్సరం గ్యార్మీ పండుగ అయితే బాగా జరుగుతుంది. అసలు సూపర్గా జరుగుతుంది. అంటే ఇక్కడనే కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కసారి గ్యార్మీ దసరా పండుగ అయితే సూపర్గానే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కానీ చేస్తున్నారు ఒక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చేసి చెప్పండి ఒకసారి నాకు కూడా. జెండలు అందరికన్నా మనకి పెద్ద జెండలు కాబట్టి ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకంటే అవతల ఏం అడ్డం ఉండకుండా బాగా దుబ్బాలన్నమాట ఇది చక్కగా. మొత్తానికి ఈ వీడియో అంతకన్నా చాలా లాంగ్ వీడియో. నేను లాస్ట్ వరకు చూడండి, బాగా ట్విస్ట్ అయితే దాన్ని కూడా ఫ్రెండ్స్ ఇంట్లో అయితే. ఇదే కొద్దిగా ఆలస్యం అయింది. ఏమంటే అక్కడ యువతల కొద్దిగా అడ్డం ఉంది ఏదో ఒకటి. ఈ జెండను కొద్దిగా ఆలస్యం అయింది, ఎందుకంటే పెద్ద జెండ కదా ఇది. దుబ్బాలంటే కొద్దిగా రిస్క్ అనమాట. ఎవరైనా సూపర్గా చెప్తున్నాను. తమ్ముడు ఇక్కడ నెక్స్ట్ వాళ్ళది అనమాట కానీ. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా కొత్త వాళ్ళు చేస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి గ్యార్మీ ఏ పండుగలు ఉన్నా మనం వీడియోస్ చేస్తూనే ఉంటాం ప్రతి పండగకి అయితే. అది ఒక మిస్ కావు. అదిగాక మన తెలుగు బ్లాగ్ కాబట్టి మీరు కామెంట్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు కానీ గ్యార్మీ పండుగ చేస్తున్నారో లేదో నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా మీరు చేస్తున్నారని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇంకా ఆడికే అయిపోయింది ఇంకా మన వీడియో అయితే. ఇప్పుడు చాలా లాంగ్ అయిపోయింది. ఎవరికి బోర్ కొట్టదు నాకు కూడా తెలియదు. ఏమైనా కంపల్సరీ బోర్ కొడుతుంది, ఎందుకంటే అబ్బా దాదాపు 25 నిమిషాల వీడియో అన్నమాట ఇది. అయిపోయింది, వాళ్ళ పక్కన పని కూడా అయిపోయింది. ఇంకా మనకి అయిపోయింది, జెండాలు ఎక్కిస్తే అవుతాయి. మనం చూడండి స్వామి ఎంత బాగున్నాడు. ఇన్ని జెండాలు డెకరేషన్ మొత్తం అయితే సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.